హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మనకి నోవా ఎన్ఎఫ్టీలో అయితే డేటా అయితే మొత్తం అంటే మన బ్యాలెన్స్ అయితే ఏది ఉంటుందో ఇది నాది. సో ట్రెజర్ ఫండ్ అకౌంట్. సో ఇది వచ్చేసి ట్రెజర్ ఫండ్ ఓపెన్ అయిన తర్వాత నేను డిపాజిట్ చేసింది అనమాట. డిపాజిట్ చేసి డైలీ రిజర్వేషన్ ద్వారా వచ్చిన అమౌంట్ ఇది. అంటే ఇది ముందు నుంచి ఇది కాదు, ట్రెజర్ ఎన్ఎఫ్టీ నుంచి వచ్చింది కాదు ఇది. సో డబ్బులు పెట్టి రిజర్వేషను ఎర్న్లో పెట్టి సో అంటే స్టార్టింగ్లో అది టీఎఫ్టీ టోకన్స్ కోసం అని చెప్పి రిజిస్టర్ చేస్తాను అనమాట. ఇది $100 పెట్టి. సో దాని తర్వాత అదే ఇంత అయిందనమాట, $100 అనేది. సో ఇంత అయింది. మనకు వచ్చేసి ఈ అమౌంట్ అంటే ఈ అకౌంట్ నేను జస్ట్ ట్రై చేశాను. సో నోవా ఎన్ఎఫ్టీలో ఓపెన్ అవుతుంది లేదని చెప్పి. సో ఓపెన్ చేస్తే ఆ బ్యాలెన్స్ అయితే ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ సేమ్ అమౌంట్ సో ఇక్కడ అన్లాక్ అమౌంట్ కింద చూపిస్తుంది అనమాట. ఓకే. సో అలానే మనకు వచ్చేసి విత్డ్రాకి ఇక్కడ చూపెట్టలేదు, అసెట్స్లోకి వెళ్తే ఇక్కడ చూపెట్టలేదు అనమాట. ఎందుకంటే సో ఇక్కడ ఇంకా అప్డేట్ కాలేదు పూర్తిగా. సో ఇక్కడ అసెట్స్ 0 అని చూపిస్తుంది. అందువల్లే ఇక్కడ విత్డ్రా పైన క్లిక్ చేస్తే కూడా ఇక్కడ మనకి 0 అని చూపిస్తుంది అనమాట. సో అడ్రస్ అన్నీ ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయాయి. సో ఆల్రెడీ మనం అథెంటికేషన్ చేస్తుంటే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సో మన అడ్రస్లో కూడా ఈ BP20 అప్డేట్ అయింది, ప్లస్ అలానే మనకి టాన్ కూడా అప్డేట్ అయింది అనమాట. ఓకే. సో రెండు కూడా అప్డేట్ అయ్యాయి, రెండు అడ్రస్లు కూడా చూపిస్తున్నాయి. ఓకే. నోట్ 2లో లేదు, నోట్ 1లో రెండు అప్డేట్ అయ్యాయి అనమాట. ఓకే. సో మనకి మళ్ళీ మనం సపరేట్గా విత్డ్రాల్ అడ్రస్ అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నాకు తెలిసి 1వ తేదీ వాళ్ళు చెప్పినట్టు నాకు తెలిసి అసెట్స్లో ఇంకా ఇక్కడ ఉండే అమౌంట్ అన్లాక్ అమౌంట్ ఉంది కదా. సో ఇది మనం డబ్బులు పెట్టి చేసింది అనమాట. ఇది రిజర్వేషన్ ద్వారా వచ్చింది, ప్లస్ టీమ్ ద్వారా, ప్లస్ మనం రోజు ఎర్న్లో పెట్టిన ద్వారా సో ఇది వచ్చింది. సో ఇది పెట్టిన డబ్బులు అనమాట. సో దీంట్లో బ్లైండ్ బాక్స్ అంతా ఏం రాలేదు దీనికి. సో ఇది అన్లాక్ అయిపోయింది, పూర్తిగా అమౌంట్ అనేది విత్డ్రాల్ కోసం అన్లాక్ అయిపోయింది అనమాట. ఒకవేళ వాళ్ళు ఇంకా ఇవి మనకి ఏదైతే ఉందో అవి ఇంకా కాలేదు కాబట్టి సో ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేస్తాను. సో ఆల్రెడీ అది తెచ్చుండేది ఒకసారి. సో అది కూడా చూపిస్తాను డిఫరెన్స్. ఓకే. సో ఇది వేరే అకౌంటు. సో ఇది దీంట్లో వచ్చేసి ఆల్రెడీ మనకి అమౌంట్ ఏదైతే ఉందో మనకి ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఎన్ఎఫ్టీస్గా ఇచ్చారు కదా. సో మనకి ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఉన్నవి. సో అమౌంట్ ఇక్కడ కలెక్షన్లో చూడొచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ $93 అనేది ఉంది ఈ వ్యాలెట్లో. సో ఈ $93 మనకి ఇక్కడ మళ్ళీ ఏం లేదనమాట. టీఎఫ్టీ బ్యాలెన్స్ లేదు, సో ఇది లేదు. సో ఇదే వ్యాలెట్ ఒకవేళ అన్లాక్ అయిందా లేదా అని చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి సో ఈ వ్యాలెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూపించలేదు, ఎందుకంటే దీంట్లో మనకి విత్డ్రాల్ క్యాష్ లేదు కాబట్టి. సో ఉంటే ఇక్కడ అప్డేట్ అవుతుంది, లేదంటే లేదనమాట. సో ఇక్కడ వచ్చేసి స్టేక్లోకి వెళ్తే కలెక్షన్స్లో చూపించాలి. సో ఇక్కడ చూపించలేదు, నో డేటా అవైలబుల్ అని వస్తుంది. సో మై స్టేక్లో కూడా లేదు. ఓకే. ఎర్న్లో కూడా ఏం లేదనమాట. ఓకే. సో మనకి అసెట్స్లో కూడా 0 అని చూపిస్తుంది. ఓకే. సో ఎన్ఎఫ్టీస్ బ్యాలెన్స్ అయితే ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు. సో పూర్తిగా ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. సో రన్ అవుతూ ఉంది. ఓకే. సో మనకి అయిన తర్వాత సో పూర్తి డీటెయిల్స్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా. అలానే మన వాట్సాప్ కమ్యూనిటీలో కూడా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కావండి. ఓకే. సో ఛానల్స్ అనేది మనకు యూట్యూబ్ ఛానల్ అనేది అంటే మనకి స్ట్రైక్ వచ్చి బ్లాక్ చేస్తున్నారు అప్లోడ్ చేయకుండా. ఆల్రెడీ ఇప్పుడు వరకు 3 ఛానళ్ళు నాయి బ్లాక్ అయిపోయినాయి. సో ఇది మళ్ళీ కొత్తది క్రియేట్ చేసి దీంట్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఛానల్ కాకుండా ఛానల్తో పాటు మన వాట్సాప్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఛానల్ డిస్క్రిప్షన్లో. సో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావండి. సో అలానే వచ్చేసి ఈ వీడియో అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే సో నేను వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరిని మన ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వమని చెప్పి ఇలాంటి సో వేరే వాటికి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి సో దానికోసం కాదు. సో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే. సో ఇంకా ఏమైనా డౌట్స్ అయితే నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఓకే. సో ప్రజెంట్ అయితే సో అఫిషియల్గా అయితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు కాబట్టి, అంటే లాగిన్ చేసుకోమని చెప్పి. సో నా సజెషన్ అయితే ఇంకా ఎవరు చేయొద్దు. సో నేను జస్ట్ ట్రై చేస్తున్నాను, అందరికి కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం. సో వెయిట్ చేయండి. సో మనకు అఫిషియల్గా అప్డేట్ అనేది ఇస్తారు, ఇచ్చిన తర్వాత మనం లాగిన్ చేద్దాం. మళ్ళీ మనం అడ్రస్లో అంతా అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఓటీపీలతో పని లేదు. సో ఆల్రెడీ మనం ట్రెజర్ ఫండ్లో చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడికి సేమ్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. సో వచ్చిన తర్వాత నేను పూర్తి డీటెయిల్స్ నేను షేర్ చేస్తాను. జస్ట్ ఇన్ఫర్మేషన్ వాచ్ చేస్తానండి. ఓకే.
థ్యాంక్ యూ.